ఓకే మాస్టర్స్, మనం నిన్న బాబా గారి జ్ఞానామృతంలో కప్ప పాము ఆ కప్ప పాము మధ్య జరుగుతున్న శత్రుత్వము అది ఆ జన్మదే కాదు, వారి పాత జన్మల్లో కూడా మానవ జన్మ ఎత్తినా కూడా అటువంటి వైరమే అంటే అటువంటి శత్రుత్వాన్ని వారు పాటించడం వల్ల వాళ్లకు ఈ జంతు జన్మలు అనేవి ఇప్పుడు వచ్చినవి అని బాబా గారు తనతో పాటు ఉన్నవారికి చెప్పడం జరుగుతుంది. అయినా సరే వారిద్దరూ కూడా ఇంకా అలానే జంతు జన్మలు ఎత్తినా కూడా అదే వైరాన్ని లేదా శత్రుత్వాన్ని పాటిస్తూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక జన్మలో సరి అయిన కర్మ చెయ్యకపోతే వారు ఏ జంతువులు నెక్స్ట్ జన్మల్లో ఏ జంతువులుగానో ఏ పక్షులుగానో, అంటే అవి మానవ జన్మ కన్నా క్రింద జన్మలు కదా అవి. మానవ జన్మ అనేది ఉత్కృష్టమైన జన్మ. అంటే మానవ జన్మ వరకు వాళ్ళు వచ్చి ఆ జన్మలో చెయ్యవలసిన పనులు సరైనవి చెయ్యకుండా, పైగా చెయ్యకూడని పనులు చెయ్యడం వలన మళ్ళీ వాళ్ళు వెనుకటి జన్మలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. జంతు జన్మలు, పక్షి జన్మలు అట్లాంటివి ఎత్తి అక్కడ మరింత కష్టపడి, అంతే కదా. ఇప్పుడు ఆ ఇప్పుడు జంతువులకైనా పక్షులకైనా కష్టతరమైన జన్మలు అవి. ఎందుకు కష్టతరమైన జన్మలు? జంతు జన్మల్లో మెజారిటీ ఏముంటుంది? వాటికి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. ఏ వేటగాడు కొట్టేస్తాడో, లేకపోతే ఎవరి వల్ల ఏ ప్రమాదం ఏర్పడుతుందో, లేకపోతే మనమే చూస్తూ ఉంటాము. రోడ్ల మీద అప్పుడప్పుడు మనకి ఈ డియర్స్ అనేవి, జింకలు అనేవి చచ్చిపడి ఉంటాయి రోడ్ల మీద, హైవేల మీద ముఖ్యంగా. ఎందుకు? అవి రోడ్డు దాటుతూ ఉండేటప్పుడు ఈ స్పీడ్గా పోతున్న వాహనాల కింద పడిపోతూ ఉంటాయి. అది ఒక ప్రాణభయమే వాటికి. అంటే వాడు చూసుకొని వెళ్ళొచ్చు కదా అంటే అంత జ్ఞానం ఉండదు. అవి వెళ్ళిపోతూ ఉంటాయి వాటి మార్గంలో. అవి చూసుకొని వెళ్ళడము, ఓహో కారు వస్తుంది అక్కడ సిగ్నల్ పడుతుందేమో ఆగి వెళ్ళడము, వాటికి ఆ బ్రెయిన్, ఆ జ్ఞానము ఆ జంతువులకు ఉండదు. ఎందుకు? అవన్నీ కూడా ఆ జ్ఞానం ఉండేది మనిషికి ఉంటుంది. ఈ పని చెయ్యొచ్చు, చెయ్యకూడదు, ఏ పని చెయ్యాలి, ఏ టైంకి ఏ పని చెయ్యాలి అనేటువంటి ఆ ఇంటలెక్ట్ అనేది, ఆ లాజిక్ బ్రెయిన్ అనేది మానవుడికి ఉందే తప్ప జంతువులకు లేవు. సో అటువంటి జన్మలు, జ్ఞానము లేని జన్మలు అన్నిట్లో కూడా అవి ఎంతో ఇబ్బందులకు గురవుతాయి. ఒకటి ప్రాణభయం, క్షణక్షణము బ్రతకాలనే ఆశ, ఎందుకంటే ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఉండడం, ఇవన్నీ కూడా ఆ జంతు జన్మల్లో ఉండే ఇంద్రియాలు. వాటన్నిటినీ మనం జయించి, పక్షులకే అంతే. వాతావరణంలో మార్పులు వచ్చినాయంటే పక్షులకు ఎంతో ప్రాబ్లం వస్తుంది. అవి ఎటువంటి వాతావరణంలో, ఎటువంటి క్లైమేట్లో అవి స్వేచ్ఛగా ఉండగలవో అటువంటి క్లైమేట్లోనూ ఉండగలవు. క్లైమేట్ మారినా ఆ పక్షులకు అనుకూలంగా ఉండదు జీవనం. పైగా రోజంతా కూడా ఆహార సంపాదనలో ఉండాలి. జంతువులు అంతే, ఆకలిస్తూ ఉంటుంది, ఇంకేదో ఒక జంతువును కొట్టుకు తింటూ ఉండాలి, దానికోసం పరిగెడుతూ ఉండాలి. మనలాగా రిలాక్స్డ్గా ఉంటాయి అంటే ఆకలిగా ఉన్నంత వరకు అవి కూడా పరిగెట్టాల్సిందే. ఆహారం దొరకచ్చు, దొరక్కపోవచ్చు. దొరికితే కడుపు నిండా తింటాయి, లేదా అంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. సో ఇలాంటి జన్మలు, ఇలాంటి ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించి మానవ జన్మకు వచ్చాడు. అంటే జ్ఞానం ఉండే జన్మకు వచ్చాడు. ఆ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించకపోగా, జ్ఞానాన్ని సంపాదించి జీవితంలో అమలు జరిపి దాని నుండి విజ్డమ్ తీసుకోకపోగా, పాత జంతు జన్మల్లో లాగే అసూయ ద్వేషాలకు, ఆందోళనలకు, అనుమానాలకు, ఎదుటివారిని హర్ట్ చేసేటువంటి కార్యకలాపాలను పెట్టుకుంటే శిక్ష పడుతుంది.
మళ్ళీ తిరిగి జంతు జన్మల్లోకి వచ్చారు. కానీ ఏమిటి లాభము? వారి ఆత్మకు ఆత్మలో పరివర్తన లేనప్పుడు శారీరకంగా పడుతోంది పనిష్మెంట్. ప్రకృతి ఇచ్చేస్తుంది ఆ పనిష్మెంట్. కానీ ఆత్మలో మాత్రము మార్పు రాలేదు. చూసారా? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆత్మ మళ్ళీ అదే విధంగా వేరే జన్మలు వచ్చినా వేరే శరీరాలు వచ్చినప్పటికీ అలాగే దబలాడుకుంటున్నారు. అంటే ఆత్మపరంగా పరివర్తన రానంత వరకు నువ్వు ఎటువంటి జన్మ ఎత్తినా ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుంది. చూసారా? ఆత్మ పరివర్తన జరగాలి, ఆత్మలో మార్పు రావాలి. ఆత్మలో మార్పు రావాలి అంటే వాళ్ళు ఆ లో వైబ్రేషన్స్ని వదిలేసినప్పుడు, ఆ లో క్వాలిటీ ఎనర్జీస్ని అన్నిటినీ కూడా అధిగమించి వదిలేసినప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలు అనేవి ఆత్మకు వదిలి వెళ్ళిపోతాయి. అది ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే జ్ఞానం తీసుకొని విజ్డమ్ తీసుకోవాలి. ఒక పక్క ఎనర్జీసు, ఇంకో పక్క విజ్ఞానము. ఈ రెండింటినీ కూడా రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ పోవాలి. అప్పుడు ఆత్మ ఆ కర్మలో నుంచి ఆటోమేటిక్గా బయటపడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా అదే. సాంఖ్యయోగము, సాంఖ్యయోగంలో అతను మొట్టమొదట నాలెడ్జ్కి ఎలా దారి వేయాలనేది అర్జునుడికి చెప్తాడు. ఫస్ట్ది భగవద్గీతలో మొట్టమొదటి యోగం ఏంటంటే సాంఖ్యయోగము. ఆ సాంఖ్యయోగము తర్వాత కర్మయోగం వస్తుంది, దాని తర్వాత జ్ఞానయోగం వస్తుంది. సో ఇలాగ చూసుకుంటూ పోతే ముందు నాలెడ్జ్. నువ్వు ఏదైనా కర్మ చెయ్యాలి అన్నా ఎటువంటి కర్మ చెయ్యాలి? సరి అయిన కర్మ చెయ్యాలి, దానికి నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దాని ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. సో అందువల్ల సాంఖ్యయోగం చాలా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత నుంచి చదవవలసినదే. అయితే అదే విధంగా బాబా గారి యొక్క సూచన అన్నమాట. సో వారిద్దరూ జన్మలు ఎత్తినా కూడా, ఒకరు కప్పగా ఒకరు పాముగా ఎత్తి వారు ఇబ్బందులు పడుతున్నా కూడా ఆ వైరం మాత్రం పోలేదు. మీకు సిగ్గు లేదా మీకు అని చెప్పేసి వాళ్ళిద్దరిని తిడతారు బాబా గారు. తిడితే కప్ప అటు పాము ఇటు వెళ్ళిపోయారన్నమాట. సో ఇదంతా చూసి బాబా గారితో పాటు ఉంటున్న బాటసారులు చూసి ఆశ్చర్యపోయారు. మీరన్న మాటలకు పాము కప్ప నెట్టులు వదిలి అదృశ్యమైన ఎలా వెళ్ళిపోయాయి, అవి బాగా అర్థం చేసుకున్నాయే మీ మాటల్ని అని చెప్పేసి అంటున్నారు. వీరభద్రప్ప ఎవరు? చిన్న బసవప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమిటి అని అతను ప్రశ్నించారు. ఎవరు? ఆ బాటసారులు, బాబాగారితో ఉన్నవారు. అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్చి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించారు. ఏమిటి? మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. గ్రామములోని ప్రజలు దాన్ని మరమ్మత్తు చేయుటకే కొంత ధనమును పోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేసిరి. మరమ్మత్తు చేయుటకు అంచనా వేసిరి. ఆ ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టితిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. చూసారా? కోశాది అంటే మరి డబ్బులన్నీ కూడాను వాళ్ళు కలెక్ట్ చేశారు కదా. పురాతనంగా ఎప్పుడో ఓల్డ్ శివాలయాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఒక వ్యక్తికి అతని దగ్గర పెట్టారు. అతను కోశాధికారి, ఒక ధనవంతుడిని ఒక కోశాధికారిగా మనీ కలెక్ట్ చేసి పెట్టారు. అతను ఎలాంటి వాడంట? లోభి అట. దేవాలయాన్ని బాగు చేయడానికి చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు, మిగతాదంతా తినేసుంటాడు. దేవాలయంలో ఏమి అభివృద్ధి ఏమీ కనిపించలేదంట. అంత డబ్బు వాళ్ళు కలెక్ట్ చేసి అతనికి ఇస్తే అతను చాలా కొద్ది డబ్బే ఖర్చు పెట్టాడు, మిగతా సొమ్మంతా నొక్కేశాడు. అతడు ధనమంతయు అతను మింగేశాడు. తన సొంత డబ్బు కొంచెమైనా కూడా వెయ్యలేదు. చూడండి, ప్రజల సొమ్ముతోనే ఏదో కొంచెం చేయించి మిగతా సొమ్ము తను నొక్కేశాడు. తాను మాత్రము ఒక పైసా వేయలేదు కూడా. తీయని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణాలు చెప్పేవాడు. ఏంటి అలాగే ఉంది,
అదే శిథిలావస్థలో ఉంది, శివాలయంలో ఏ మార్పు లేదు అంటే ఏవో కారణాలు చెప్పేవాడట. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పారు. ఇంకా గ్రామస్తులందరూ మాట్లాడారు, కానీ అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరింత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చారు. పాపము వీళ్ళు సరే అయితే ఇలా అంటున్నాడు కదా అని ఇంకా ధనాన్ని కలెక్ట్ చేసి ఇంకా డబ్బు ఇచ్చారంట, చేయించవయ్యా బాబు అనేసి. వాడు ఆ ధనమును పుచ్చుకొని వాడు ఆ ధనాన్ని పుచ్చుకొని పూర్వంలాగే ఏమీ చేయకుండా కూర్చున్నాడు. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పను, శివుడు, నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను అని చెప్పేసి ఆ భార్యకి చెప్పాడంట శివుడు. ఎందుకంటే అతని చేత పని చేయించాలి. ఎందుకంటే లోబి, లోబి అంటే ఏంటి? పిసినారి, లోభత్వము. లోభత్వం అంటే డబ్బు చూడంగానే నొక్కేయడము, ఎదుటివాడికి ఎదుటివాడ డబ్బే వీడి నొక్కేస్తుంటాడు. ఇవన్నీ కూడా లోభంలోకే వస్తుందన్నమాట. అయితే ఆయన అప్పుడు ఇలాంటి లోబికి ఎందుకు అలా చేస్తున్నాడు? స్వార్థం వల్ల కదా. అందుకని శివుడు ఏం చేశాడంటే అతని వైఫ్కి కల్లో కనిపించి, మీరు గోపురాన్ని, అదే శిఖరాన్ని, దేవాలయాన్ని బాగు చేయించండి, చేస్తే మీకు 100 రెట్లు డబ్బు ఇస్తాను అన్నాడు. ఆమె ఈ దృశ్యాన్ని కలలో గాంచి భర్తకు చెప్పింది. అది ధనము వ్యయమగుటకు హేతువగనేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు, అది ఉత్త స్వప్నమని, దాన్ని నమ్మవలసిన అవసరం లేదని, లేకున్నచ్చే దేవుడు తనకు స్వప్నంలో కనబడి ఎలా చెప్పలేదని, తాను మాత్రము దగ్గరగా లేకుండానా ఏమీ అని, ఇలాగే అనమాట రకరకాల ఆలోచనలు. ఏమి దేవుడు నీకే వచ్చి చెప్పాడా? డబ్బు నా దగ్గర ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు కదా, అదంతా డబ్బు ఎలాగైనా ఖర్చు చేయించాలి అనేటువంటి ఇది అయి ఉండొచ్చు, అది ఇది అని చెప్పేసి మొత్తానికి అదొక దుస్వప్నము, అదొక చెడు స్వప్నంగా ఆవిడకి చెప్పేసి అక్కడికి అలాగా భార్యను మాటలను పట్టించుకోకుండా తప్పించుకుంటాడు. దాతలను బాధించి వసూలు చేసి పెద్ద మొత్తాన్ని చందాలేందు దేవునికి ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తాలకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినములు అది ఇక్కడ ఏంటంటే అనవసరంగా డబ్బులు ఇచ్చే వాళ్ళని బాధించి చేసి పెద్ద మొత్తంలో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని వీడి పైసా కూడా ఇతను ఖర్చు పెట్టడం లేదు. ఇలాంటివి చేస్తే దేవుడు ఇష్టపడడు. భక్తితో ప్రేమతో మన్ననతో ఎక్కువ డబ్బులు కాకపోయినా చిన్న చిన్న కొంచెం చిన్న డబ్బులైనా సరే దేవుడు సంతృష్టి పొందుతాడు అని చెప్తున్నారు. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి మళ్ళీ కనిపించాడు. ఎవరు? శివుడు. కనిపించి భర్త దగ్గరున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు, దేవాలయము నిమిత్తమే వ్యయము చెయ్యమని అతనికి బలవంతము చెయ్యవద్దు, నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము, కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలను. అది అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడంటే శివుడు, సో నీ భర్త దగ్గర అతను చందాలు అందరి దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేశాడు. సో అతను కలెక్ట్ చేశాడు, దేవాలయానికి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టడం లేదు, కాబట్టి అతను బలవంతం చేయొద్దు. నాకు కావాల్సింది దేవాలయం యొక్క హంగులు కావు, నాకు కావాల్సింది భక్తి, నాకు కావాల్సింది మంచి భావము. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు ఇష్టమైనది ఏది ఉంటే దాన్ని వదిలేసేయి అని చెప్పాడంట. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించింది. అవి తనకిష్టమైనవి. ఏం చెప్పండి, నీ భర్తను చికాకు పెట్టద్దు, సో కాబట్టి నాకు కావాల్సిన భక్తి, నమ్మకము, మంచి భావము, నా పైన అంకిత భావము ఉంటే చాలు. కాబట్టి నీ దగ్గర ఏది నీకు ఇష్టమో దాన్ని సమర్పించమని చెప్తారు. చెబితే ఈవిడ దగ్గర తన తండ్రి ఇచ్చిన బంగారు నగలు ఉన్నాయి, అవి ఇచ్చేయడానికి నిశ్చయించింది. ఈ లోబి ఆ సంగతి విని ఇంకా చికాకు పడ్డాడు. భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకున్నాడు. భగవంతుని మాట వినకూడదని ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని ఆ నగదునకు బదులుగా ఒక పొలము దేవాదాయముగా ఇచ్చెను. అందులోకి భార్య సమ్మతించాను. చూడండి, ఇంకెవరికో నగలు అమ్మడం ఎందుకు, మీ నాన్న నీకు ఇచ్చిన నగలు అదేదో నాకే అమ్మేసి, కాబట్టి నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి 1000 రూపాయలకి ఆవిడ నగలందా కొనేసి వీతనే బయటోడికి ఇవ్వకుండా
మళ్ళీ ఆ నగదుకు బదులు కొంచెం పొలము దేవాదాయంగా ఇచ్చాడనమాట. భార్య అలాగే సమ్మతించింది. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుబ్కీ అని ఆమెది. ఆ పొలం కూడా ఇలాంటిది అతని సొంతం కూడా కాదు, ఎవరో ఒక అమాయకురాలు దగ్గర నుంచి ఆ పొలాన్ని కొట్టేశాడు. దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉన్నది పాపము. ఆమె 200 రూపాయలకు అప్పు చేసిందంట ఇతని దగ్గర నుంచి. ఆ 200 రూపాయలకి తన పొలాన్ని తాకట్టు పెట్టుకుంది. తిరిగి ఆ 200 రూపాయలు తీర్చలేకపోతే ఆవిడ పొలాన్ని ఈయన నొక్కేశాడు. ఆ పొలాన్ని కావాలంటే ఒక దేవాదాయంగా నేను రాసి ఇచ్చేస్తాను నేను ఆ గుడికి అనేసి, ఏది తన సొంతం కాదు, ఇంకెవరి దగ్గర నొక్కేసింది చెప్పి అన్నాడు. 1000 రూపాయలు డబ్బులు, ఈ ఈ పొలము. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబికీని, దైవాన్ని కూడా మోసగించెను. ఆ నేల ఇక పనికిరానిది, సాగులో లేదు, దాని విలువ చాలా తక్కువ. పోనీ ఇచ్చిన స్థలమైన ఎలాంటి స్థలము? సాగులో లేని స్థలము. దాని విలువ చాలా తక్కువ ఉందంట. దానివలన పెద్ద ఏమి ఆదాయం కూడా రాదట. అలాంటి భూమిని ఇచ్చేశాడు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలోనే ఉంచారు. అందులో కథడు సంతసించాడు. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగింది. గొప్ప తుఫాను సంభవించింది. కుంభవృక్షి కురిసింది. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు అతని భార్య చనిపోయారు. డుబ్కీ కూడా కాలగతి చెందింది. చూడండి ఎలాంటి ప్రమాదం. దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకోవడం మహాపాపము. దేవుణ్ణి దూషించడము, దేవుణ్ణి మోసం చేయడము. ఎందుకు ఆయన వచ్చి డైరెక్ట్గా వచ్చి అడగడు కదా అని నమ్మకం, జనాలకు భయం లేదు. సో ఏమైందంటే కొన్నాళ్ళకి ఒక గొప్ప తుఫాన్ వచ్చి కుంభవృష్టి కురిసి ఆ లోబి ఇంటి పైనే పిడుగు పడింది. ఆ పిడుగు పడడం వల్ల ఇంకా అతని భార్య డుబ్కి ఇంకా మొత్తం జనాలంతా చచ్చిపోయారు. తర్వాత జన్మలో ఏం జరిగిందట? ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రయ్య అనే పేరుతో ఉండేవాడు. చూడండి నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాడు? ఒక బ్రాహ్మణ కుటుంబంలో మధుర అనే పట్టణంలో పుట్టాడు. అందులో అతని పేరు వీరభద్ర. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఎవరు ఈ జన్మలో ఎవరైతే భార్య అయ్యిందో ఆవిడే ఒక పూజారి కుమార్తెగా పుట్టింది. ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. డుబికి ఎలా పుట్టింది? ఆ 200 రూపాయలకి తన పొలం అమ్మేసింది కదా. ఆ డుబికి ఆ మందిరపు గొరవ ఇంట్లో ఒక మగ శిశువుగా జన్మించింది ఈవిడ. అందరూ అక్కడికక్కడే జన్మించారు, ఒకటే పట్టణంలో, మధుర పట్టణంలో. ఇతనేమో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్ర అనే మగవాడిగా పుట్టాడు. భార్య ఏమో మరొక బ్రాహ్మణ కుటుంబంలో పూజారి కుటుంబానికి కుమార్తెగా పుట్టింది. ఈ డుబికి ఏమో అక్కడే ఏదో మందిర గొరవ ఇంటిలో, ఆ మందిరపు సంబంధించిన వాళ్ళ ఇళ్లల్లో ఒక మగ శిశువుగా పుట్టింది. అతని పేరు చెన్న బసవప్ప అని పేరు పెట్టారు. చూసారా? ఆ డుబికీకి ఆ మగ శిశువుగా పుట్టింది కదా ఎవరో ఒక ఇంట్లోని. అప్పుడు అతని పేరు ఏంటంటే చెన్న బసవప్ప. ఆ పూజారి స్నేహితుడు. ఆ పూజారి ఎవరు? బాబాకి స్నేహితుడే. ఏ పూజారి? ఈ గౌరీ. ఎవరు? ఇతని భార్య యొక్క తండ్రి. అతను ఎప్పుడూ కూడా బాబా దగ్గరికి తరచుగా వచ్చుచుండేవాడు. బాబా దగ్గర కూర్చుని మాట్లాడుతూ బాబాతో పాటు కూర్చుని చిలుము కూడా పీల్చేవాడు. అతని కుమార్తె గౌరీ కూడా బాబా గారి భక్తురాలే ఆ రోజుల్లోనే. ఆమె త్వరగా పెరుగుతూ ఉండేది. ఆమె తండ్రి ఇంకా తండ్రి వరుణు కోసం చూస్తూ ఉన్నాడు ఆవిడకి పెళ్లి చేయాలని. ఆ విషయమై చికాకు పడిన అవసరం లేదని ఆమె భర్త తానే వెతుకుని వచ్చునని బాబాగారు చెప్పారు. కొన్నాళ్ళకు ఈ వీరభద్రప్ప ఆ బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారింటికి వచ్చాడు. ఇతను బ్రాహ్మణుల్లో పుట్టాడు, ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణుల్లో పుట్టింది. ఈ వీరభద్రప్ప ఒకసారి ఈ పూజారి ఇంటికి, అంటే ఈ అమ్మాయి ఉన్న ఇంటికే వచ్చాడు. అతను కూడా భక్తుడే. అతను కూడా మెల్లగా బాబాగారు భక్తుడయ్యాడు. ఎవరు? ఈ వీరభద్రప్ప. ఇంక ఏ విధంగా అయినా సరే పిల్లని పెళ్లి చేసుకోవాలని కుదుర్చుకున్నారు సంబంధం. బాబా గారి యందు విశ్వాసాన్ని చూపుతూ ఉన్నారు. వాడు ఈ జన్మలో కూడా ధనమునకే అయితే ఈ వీరభద్రప్ప ఈ జన్మలో కూడా ఎప్పుడు కూడా ధనం కోసం ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడట. అంటే అసలు ఈ జన్మలో బీద బ్రాహ్మణుడిగానే పుట్టాడు.
ఆటోమేటిక్గా డబ్బు గురించి తాపత్రయం ఉంటుంది. ఇంత మునుపు జన్మల్లో ధనవంతుడైనా కూడా డబ్బు తాపత్రయం ఉండేది. ఇక ఈ జన్మలో బీద బ్రాహ్మడిగా పుట్టాడు, తాపత్రయం ఎందుకు ఉండదు? ఆ ఆ తాపత్రయం మాత్రం కంటిన్యూ అయిపోయింది. అదే చెప్తున్నాను కదా. ఆత్మ ఆత్మకు చుట్టుకులు ఉన్న ఇవి మాత్రం పోవు, ఎటువంటి జన్మలు ఎత్తినా కూడా. నా వద్దకు అంటే బాబా గారి వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనం కావాలని బ్రతిమలాడుతూ ఉండేవాడంట బాబా దగ్గర. నాకు ఎక్కువ డబ్బు కావాలి, అది ఇది అని. ఇట్లుంటుండగా కొన్ని విచిత్రాలు జరిగినవి. ధరలు హఠాత్తుగా పెరిగెను. ఈ గౌరి అదృష్టం కొలది ఈ గౌరీకి ఉన్న వీళ్ళకున్న పొలాలవి కొంచెం ధర పెరిగింది. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయల వరకు వాళ్ళు అమ్మేశారు. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చింది. అందులో సగము నగదుగా ఇచ్చారు. మిగతా దాన్ని 25 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు 2,000 చొప్పు, ఇలాగే మొత్తానికి లాభం వచ్చింది వీళ్ళకు. అయితే అప్పుడు గౌరికి ఒక స్వప్నం కనబడిందంట. ఏంటి? సప్త సముద్రములైనను దాటుదునని కనబడింది. ఏమిటది? మహాదేవుడు మళ్ళీ ఈ జన్మలో కూడా ఆవిడ కల్లో కనిపించాడు. కనిపించి, ధనమంతయు నీదే, ఎవరికి ఏమీను ఇవ్వలేదు. చెన్నబసవప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా యొక్క సలహా తీసుకోమని గౌరీకి ఈ జన్మలో కూడా మళ్ళీ శివుడు కనిపించాడు. ఇప్పుడు అంతా కూడా వాళ్ళకి లాభాలు వచ్చినాయి చాలా మటుకి. అందరికీ ధరలు పెరిగి అందరూ పేదవాళ్ళు అవుతుంటే వీళ్ళకి మాత్రము చక్కగా లాభాలు వచ్చినాయి. పొలం మీద లాభం, నగదు మీద లాభం, ఇవన్నీ కూడా. అప్పుడు మళ్ళీ శివుడు కనిపించి ఆ శివాలయం ఇంకా అలాగే ఉంది, మరమ్మతులు చేయించమని చెప్పాడు. ఇంకా మీకు ఏదైనా సలహా కావాలంటే ఇప్పుడు బాబా గారు అప్పుడు ఉన్నారు కదా, బాబా గారి యొక్క సలహా తీసుకోమని కూడా చెప్పాడంట. ఎవరు? శివుడు. ఇదంతా కూడా గౌరీ బాబాకి తెలియపరిచింది. అప్పుడు బాబా గారు సలహా ఇచ్చారు. అసలును తీసుకుని వడ్డీలో సగం మాత్రము చెన్నబసవప్పకి ఇవ్వమని, వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదని గౌరికి చెప్పడం అనేది జరిగింది. మీ వాయిస్ వినబడట్లేదండి. అయితే ఇప్పుడు ఏం చెప్పారు బాబా గారు? ఏం చెప్పారంటే ఈసారి కొంత డబ్బుని ఆ చెన్నబసవప్పకి ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే చెన్నబసవప్పకి, వీరభద్రప్పకి, గౌరీకి పాత జన్మల్లో సంబంధం ఉంది అని బాబా గారికి తెలుసు. సో అందువల్ల ఆయన ఆ విధమైన సలహా ఇచ్చారు. అప్పుడు వీరభద్రప్ప, చెన్నబసవప్ప కొట్లాడుకోవడం మొదలుపెట్టారంట. ఎందుకంటే వీరభద్రప్ప డబ్బులు మామూలుగానే డబ్బు అంటే తాపత్రయం. అటువంటి తాపత్రయం ఉన్నవాడు ఇప్పుడు ఏ సంబంధం లేని చెన్నబసవప్పకి కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఎలా ఇస్తాడా? అతను అఫ్కోర్స్ అతను కూడా మందిరంలో ఏదో చేసేవాళ్ళ యొక్క ఇంట్లో పుట్టినప్పటికీ కూడా. సో సాధ్యమైనంత వరకు ఇంక సరే అని బాబా గారు చాలా సమాధానపరిచారు ఈ వీరభద్రప్పని, చెన్నబసవప్పని. సో గౌరికి కూడా మహాదేవుడు చూపిన స్వప్నము, దృశ్యము ఇవన్నీ కూడా చెప్పారు. వీరభద్రప్ప అయినా సరే వీరభద్రప్ప చాలా కోపగించుకొని చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికేస్తారని మళ్ళీ బెదిరించాడు. చెన్నబసవప్ప పాపము కాస్త పిరికివాడు. వాడు నా పాదములను పట్టి అట్లే ఆశ్రయించారు. ఎప్పుడు అంటే బాబాగారి కథ చెప్తున్నారు కదా. ఇకపోతే ఈ చెన్నబసవప్ప బాబాగారి కాలు పట్టుకుని వదలలేదు. ఎందుకంటే ఈ వీరభద్రప్ప యొక్క ఆగ్రహం ముందు చెన్నబసవప్ప సరిపోడు. చెన్నబసవప్ప కొంచెము పాపము పిరికివాడు. వాని కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని బాబాగారు వాగ్దానం చేశారు చెన్నబసవప్పకి. కొంతకాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగారు జన్మించాడు. చూడండి, మళ్ళీ జన్మ మారింది. మూడవ జన్మ ఇది. మొదటి జన్మ అది ఆ డుబ్కి అండ్ ఎవరు ధనవంతుడు. నెక్స్ట్ వచ్చిన జన్మ ఈ వీరభద్రప్ప అండ్ చెన్నకేశవ. ఈ మూడవది ఏమొచ్చిందంటే ఇక కప్ప, పాము. ఎందుకు? ఆ 3 జన్మల నుంచి వాళ్ళు వరుసగా ఆ శత్రుత్వాన్ని వాళ్ళు అలాగా కొనసాగిస్తున్నారు. ఫైనల్గా వైరం ఉండే జంతువులుగా పుట్టారు. ఇక చెన్నబసవప్ప బెకబెకలాడుట విని
ఇంకా బాబా గారు చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వారిని రక్షించి ఆ మాట ఆ మాటను పాలించుకుంటుని అది. సో అడిగారు కదా బాటసార్లు, మీరు చెప్పిన మాటల్ని ఆ కప్ప పాము ఎలాగ అర్థం చేసుకున్నాయి? మీరు ఆ మాట అనగానే సిగ్గులేదా, ఎందుకు మీరు అలా కొట్టుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఇలా కొట్టుకుంటారా అని మీరు అనగానే ఆ రెండు విడిపోయి చెరకో దారిని పట్టాయి. అది ఎలా సాధ్యము అని ఒక బాటసారి అడిగితే అప్పుడు కథంతా చెప్పారు. ఎందుకంటే ఆ చిన్న బసవప్ప అంటే ఆ కప్ప ఇంకా పాము నోట్లో పడి ఎక్కడ చచ్చిపోతాడో వాడు అని చెప్పేసి నేను ఆ విధంగా అన్నాను. అంటే అప్పుడు వాళ్ళిద్దరు దూరం అయిపోయారు. ఈ ఈ ఈ కథకు నాకు సంబంధం ఉంది. ఎందుకంటే వాళ్ళ రెండవ జన్మలో నేనే వారి 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 మధ్య సంధి కుదర్చడానికి ట్రై చేశాను. అయినా వాళ్ళ సంధికి కుదుర్చుకోలేదు. ఈ కప్ప పాము జన్మ కూడా ఎత్తారు ఆ రెండును ఆత్మలు. కప్పాపాము జన్మనెత్తారు. ఇప్పుడు కూడా నేను ఆ చెన్నబసవప్పని సంధి కుదర్చలేను కానీ రక్షించదలుచుకున్నాను. అందువల్ల నేను ఆ మాట చెప్పంగానే వదిలేసి వెళ్ళిపోయింది ఆ పాము అని చెప్పారు. సో భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబసవప్పను రక్షించాను. ఇదంతా కూడా భగవంతుని లీల. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు కనిపిస్తారని నేను అనుకోలేదు. అనుకోకుండా అక్కడికి వచ్చాను, వాళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పేసి ఇది భగవంతుని యొక్క లీల అని చెప్పేసి బాబాగారు చెబుతున్నారు. సో నీతి ఏంటంటే ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సినది, మనము నేర్చుకొనిన నీతి ఏమనా, ఎవరు చేసిన దానిని వారు అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. చూసారా, ఇప్పుడు ఎప్పుడూ కూడా ఎవరు చేసిన కర్మను వాళ్ళే అనుభవించాలి. అది నీతి ఇక్కడ. ఇతరులతో గల సంబంధం డుబ్కీతో అనవసరమైన సంబంధం అది. ఆ డుబ్కీ పాపం ఏదో డబ్బుకు అవసరమయ్యి ఒక జన్మలో 200 రూపాయలకి గతి లేక తన దగ్గర ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టింది. ఆ పొలం ద్వారా ఆ డుబ్కీతోటి సంబంధం పెట్టుకున్నాడు వాడు. లేదా ఆ 200 రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి ఆ డుబ్కీకి ఈ భార్యాభర్తలతోటి సంబంధం కుదిరింది. దానివల్ల వచ్చిన ఒకదానికని వెళితే మరొకటి తగులుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు జన్మలు ఎత్తినా పాప ఈ డుబికి కూడా అందులోకి లాగబడుతుంది, ఆ కర్మలోకి. చూసారా, అదే చెబుతున్నారు. అలాగే ఉంటుంది, మానవ జన్మలన్నీ అలాగే ఉంటాయి. మెజారిటీ పూర్తిగా అవన్నీ మన కర్మలే మనం అనుభవిస్తున్నామని గ్యారంటీ కూడా లేదు. ఇదిగో ఇట్లాగే అక్కడ 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 ఎక్కడో దగ్గర మనకు వాళ్ళతోటి వీళ్ళతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి సంబంధాలు కుదురుతాయి. వాళ్ళతో ఆ మాటని, వీళ్ళతో ఈ మాటనో, లేకపోతే ఇంకేదో, దానితో ఆటోమేటిక్గా వాళ్ళు చేసే కర్మల్లోకి మనం కూడా లాగబడుతూ ఉంటాం. ఇలాగే జరుగుతుంది. ఆ డుబ్కీ పని కూడా అదే పరిస్థితి కూడా. సో అదే అంటున్నారు ఇక్కడ. సో ఎవరి చేసిన కర్మ అది వారు అనుభవించాలి. పైగా ఇతరులతో గల సంబంధాలన్నింటినీ బాధను కూడా అనుభవించాలి. నువ్వు ఏదో జన్మలో దేనికో కర్మకాలి నువ్వు పెట్టుకున్న సంబంధానికి వాళ్ళ వల్ల వచ్చే బాధలను కూడా నువ్వు జన్మజన్మలా అనుభవించాలి. తప్పించుకునే సాధనము లేదు. చూసారా, వెరీ క్లియర్. తప్పించుకునే సాధనమే లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందడానికే చూడాలి. చూసారా, లేకపోతే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తుతున్నా మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళతో పాటుగా మనం ఎత్తుతూ ఉంటాం ఆ శత్రుత్వం కోసం, ఆ శత్రుత్వం వల్ల. మరి అది ఎలా అండి కట్ చేయడము? ఇప్పుడు ఆమె అప్పు తీసుకుందంటే అదేం తప్పు కాదు కదా! తన అవసరం కొద్దీ అవును, ఆ తీసుకుంది. జన్మ అదే మరి. కానీ అతను పెట్టుకున్న సంబంధము ఆ డుబికీ తోటి. ఎందుకంటే ఆ డుబికీకి తిరిగి ఇచ్చేయాలి అతను. అదే అంటున్నా, రుణం కూడా అలాంటిదే. ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఎంతో అవసరమైతే తప్ప ఒకరి నుంచి మనం ఒక సహాయం కోరుకోకూడదు. ఒకరి నుంచి మనం ఏది తీసుకోకూడదు. తీసుకున్నావు అంటే వాళ్ళు ఉదార స్వభావంతో పోనీలేండి తీసుకొని మీరే ఉంచుకోండి, మా దగ్గర ఎక్స్ట్రా ఉంది అనేసి పోనీ మనసు పడే ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చేస్తే అయిపోలేదు. అది తీసుకున్నందువల్ల వారి కర్మతో లింక్ ఏర్పడిపోతుంది. అది ఇష్టపడి తీసుకున్నా, లేదా బలవంతంగా ఈ డుబ్కీ నుంచి బలవంతంగా లాక్కున్నా, లేదా డుబ్కీ పోనీ తీసేసుకో, నాకు ఓకే, నాకెవరూ లేరు, నాకు వద్దు ఇది అని ఇచ్చేసినా,
లేదా వీడు బలవంతంగా లాక్కున్న డుబ్కీ నుంచి ఏ విధంగా అయినా సరే వాళ్ళిద్దరు అక్కడ లింక్ కుదిరిపోతుందన్నమాట. ఆ! అలాంటిది వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంది అక్కడ. ఓకే. ఉమ్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే అండి, అతను రూ. 200కి అంటే ప్లేస్ తీసుకొని రూ. 200 ఇచ్చాడు గదా! అవును. డుబికీకి. అవును. ఒక బిజినెస్ లాగా. అంటే ఆడికి కట్ అయిపోయినట్టే గదా! కట్ అంటే ఒకటి అయిపోయినట్టే. 200 తీసుకున్నాడు, రూపాయలు అప్పు ఒకటిచ్చాడు. తీసుకుంది. 200 అది స్థలం ఎక్కడా? 200 రూపాయలు డబ్బులు ఎక్కడా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడు కూడాను నువ్వు ఎంత ఎప్పుడు ఈ భూమి మీద ఎక్కడైనా సరే బ్రతకొచ్చు. కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఒక పైసా అటు ఇటు ఉండడానికి వీల్లేదా? అది ప్రజలకు అర్థం కాదు. అర్థం కాక ఇదే శాశ్వతము, ఈ భూమి మీద నేను ఏమైనా చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చిన విధంగా నేను బ్రతుకుతాను అనేటువంటి ఒక రాంగ్ ఐడియాలజీ తోటి ఈ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలా కుదరదు. మనకు నచ్చిన విధంగా కాదు. నీ సోల్ ప్లాన్ ఏముందో ఎంతుంటే అంతే. నువ్వు పావలా యాక్షన్ చేయాలంటే నువ్వు పావలా యాక్షనే చేయాలి. రూపాయన్నర యాక్షన్ చేయకూడదు. అది కర్మది. మళ్ళీ అది ఒక కర్మగా అది వెనక్కి వ్యాపిస్తూ ఉంటుంది. చాలా ఇక్కడ ఏంటంటే భూమి మీద మరి ఎంత ఉండాలో అంతే, ఎంత మాట్లాడాలో అంతే, ఎంత చెయ్యాలో అంతే, ఎవరితో ఉండాలో వాళ్ళతోనే. కనబడిన ప్రతి వాళ్ళందరినీ ర్యాండమ్గా అదేదో చాలా ఓపెన్ ఓపెన్నెస్, చాలా ఆ, చాలా స్మార్ట్ అట్లా అనుకుంటారు. అంటే ప్రాపంచికంగా ఏంటంటే మేము చాలా యాక్టివ్, అంటే లార్జ్గా చూపించుకోవడం అన్నమాట. మనిషి ఎత్తుకు ఎదగడము అంటే ఊర్ధ్వముఖంగా ఆ స్థాయి పెరగాలి. అంతే తప్ప స్థాయి అక్కడే ఉండి ఎంతున్నారో అంతే ఉండి, కానీ మేము చాలా గొప్పవాళ్ళమని చూపించుకోవడానికి జనాలు చాలా లార్జ్గా చూపించుకోవడానికి ట్రై చేస్తారు. ఇలా కాదు ఎదగాల్సింది, ఇలాగ ఎదగాలి మానవులు. ఇప్పుడు అతను చేసింది కూడా అదే. అక్కడ వీరభద్రప్ప చేసింది ఏంటి? తాను ఒక గొప్ప ధనవంతుడు అనిపించుకోవాలి. అందుకోసము ఆ ధనాన్ని కూడబెట్టుకునే విధానం ఏంటి? జనాల దగ్గర నుంచి గ్రాబ్ చేస్తున్నాడు అతను. నెంబర్ వన్. మనకి తెలిసిన ఒక విషయం ఏంటి? ఆ మొత్తం పాపం గ్రామ ప్రజలందరూ కూడా డబ్బు బాగా కూడబెట్టి అతనికి ఇచ్చారు. ఏదో పెద్దోడు కదా, ధనవంతుడు కదా, 4 ముక్కలు చదువుకున్నాడు కదా, పైగా అందరికి అప్పులు ఇస్తుంటాడు కదా, సరే ఈ మరమ్మతులు కూడా ఆయన్నే చేయమందామని ఏదో నమ్మిచ్చారు. చేశాడా? చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా అలా అలా చేసేసి అందులో ఏ మార్పు కనబడలా, శివాలయం అలాగే ఉంది. మిగతా డబ్బు నొక్కేశాడు. తప్పే కదా. ఇంకేదో వీళ్ళు గ్రామస్తులు వచ్చి ఇలాగా అలాగా అంటే ఆ మాట ఈ మాట చెప్పి అలాగ కొనసాగిస్తున్నాడే తప్ప, ఇంకా డబ్బు కావాల్సి ఉంటుంది అది ఇది అంటున్నాడే తప్ప ఏ పని చేయట్లా. సరే అని ఇంకా మళ్ళీ జనాలు డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ ఇచ్చారు. అప్పుడు అదే పరిస్థితి. ఇంకా దేవుడే దిగొచ్చాడు. వైఫ్ స్వప్నలో ఒకసారి కనిపించి ఒక మాట చెప్పాడు. అయినా సరే అతను చలించలేదు. రెండోసారి కూడా మళ్ళీ శివుడు వెళ్ళి ఆవిడతో మాట్లాడాడు. అప్పటికీ అదే పరిస్థితి. పైగా దేవుణ్ణి మోసం చేశాడు. ఆ దేవుణ్ణి ప్రజల్ని మోసం చేశాడు, శివాలయాన్ని మోసం చేశాడు. ఆ దేవుని కూడా మోసం చేసినందుకు ఎటువంటి శిక్ష పడింది? పిడుగు వాళ్ళ ఇంటి మీద పడి మొత్తం స్మాష్ అయిపోయారు. ఆ డుబికి కూడా అటుపక్కే ఉంది. ఆ డుబికి విషయంలో కూడా అలాగే చేశాడు. 200 రూపాయలకు బీదరాలట. ఒక బీద మనిషి తనకేదో కష్టం వచ్చింది, 200 రూపాయలు అడిగింది. 200 రూపాయలకి అంత దేవాదాయపు అంత పెద్ద స్థలాన్ని కొట్టేస్తాడా వాడు? పైగా ఒక బీద మనిషి అంత డబ్బు అక్కడ ఇక్కడ కొట్టేస్తున్నాడు. ఊరకనే కూడా ఆవిడకి ఇచ్చేయచ్చు. సరే, ఆ ఆ ఆ పొలాన్ని కొట్టేశాడు ఆవిడ దగ్గర నుంచి. ఆ పొలాన్ని కొట్టేయడంలో అంటే 200 రూపాయల కన్నా దాని యొక్క విలువ ఎక్కువ. అంటే స్థలాన్ని తీసుకుని 200 రూపాయలు ఇచ్చాడు కదండి అంటే ఆ 200 రూపాయల ఆ స్థలము 200 రూపాయల కన్నా ఎక్కువ విలువైనది కదా భూమి. అవును. ఆ ఫ్లాట్ మరి ఏ బెంగుళూరు విధంగా ఉంటుంది. రెండింటిని మీరు మ్యాచ్ చేస్తారు? మ్యాచింగ్ లేదు అక్కడ.
యా, రైట్ రైట్. అందుకే రుణపడ్డాడు కదండి ఇతను ఆ ఆమెకి విధంగా సంబంధం రుణపడ్డాడు. పెట్టుకున్నాడు. ఇప్పుడు గ్రామస్తులందరి యొక్క ఉసురు పోసుకున్నాడు. వాళ్ళ డబ్బు కూడా ఉంది కదా. పైగా ఈయనదంటూ ఈయన సొంత సొమ్ము అసలు వెయ్యనేవి లేదట. సో వాళ్ళ కర్మల్ని ఇతను మోసుకున్నాడు. ఒక పక్క ఈ డుబుకీని మోసం చేసి ఆవిడతోనే సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడ కర్మతోనే సంబంధం పెట్టుకున్నాడు. ఇంత సంబంధం పెట్టుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురు మళ్ళీ అలా పోయారు. ఆ శిక్ష కూడా ఎలా పడింది అతనికి, ఆ డుబుకీకి? చూడండి, అతను పెట్టుకున్న ఆ కార్మిక సంబంధం వల్ల, కార్మిక బాండింగ్ వల్ల ఆ పిడుగు పడినప్పుడు వాళ్ళిద్దరితో పాటు ఆవిడ కూడా అదే మరణము సంభవించింది. 2 జన్మల్లో మళ్ళీ ఆ డుబుకి వీళ్ళతోనే పుట్టింది. ఆ కర్మ ఎందుకు? ఎందుకంటే వీడు చేసిందంతా కూడా పాపాలు. ఈ పాపానికి ఈ పాపాన్ని వాడు అనుభవించాలి అంటే ఎవరో ఒకరు ఆ విధంగా బలవ్వక తప్పదు. అది డుబుకియే అవుతుంది అక్కడ. అక్కడ డుబుకి పుడితేనే వీడికి మళ్ళీ ఆ వైరం అనేది మళ్ళీ తలెత్తుతుంది. ఇప్పుడు డుబుకి లేదనుకోండి, ఏ వైరము ఉండదు. మామూలుగా అన్ని జన్మలు హ్యాపీగా వాడు జీవించేస్తాడు. చూసారా, కర్మ అనేది ఆ విధంగానే ఉంటుంది. ఓ, ఇప్పుడు కానీ ఇక్కడ డుబుకి సైడ్ నుండి చూస్తే అన్యాయం అనిపిస్తుంది కదండి. అదే మరి, ఇప్పుడు వాడు కర్మ అనుభవించేలా చెయ్యాలి అంటే ఈ డుబ్బుకి వాడితో పాటు పుట్టాల్సిందే. యా, కానీ ఈమె కూడా అనుభవించాలి. ఈమె కూడా అనుభవించాలి. అదే ప్రాబ్లము. కర్మ యొక్క లీలలు ఇవన్నీ కూడా. తప్పు వీడి చేశాడు, కానీ వీడు చేసిన తప్పుకి వీడు శిక్ష అనుభవించాలి అంటే ఈవిడ పుట్టక తప్పదు. ఈవిడ పుట్టడం వల్ల వాడితో పాటు ఆ కర్మను ఆవిడ అనుభవించక తప్పదు. ఆ విధంగానే ఉంటాయి. అందుకే కర్మల మామూలు విషయం కాదు ఇది. ఊరికే వాడిది వీడిది తినేసామా, బ్రతికేసామా, వాళ్ళ కర్మలు వీళ్ళ కర్మలు మనం పోసేసుకున్నామా, వాడి ఉసురు వీడి ఉసురు మనం పోసేసుకున్నామా, మనం బతికేస్తున్నాం కదా. బతికేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి అది కాదు అక్కడ. తర్వాత తర్వాత వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన కర్మలు, వాళ్ళు చేసిన పాపాలు ముందు పిల్లలకు కొట్టేస్తుంది. అధోగతి పాలవుతారు వాళ్ళు. చదువులు, పెళ్ళిళ్ళు, సంధ్యలు అన్నీ కూడా రకరకాలుగా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వీళ్ళు ఎంత రకరకాలుగా పాపాలు చేస్తారో తల్లిదండ్రులు, రకరకాల కర్మలు వీళ్ళు ఎలాగైతే పోగేసుకుంటుంటారో అలా రకరకాలుగా వాళ్ళ జీవితాలు అలా దెబ్బ పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. సో అది సంగతి. అయితే ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని వెంటనే తీర్చివేయవలను. చూసారా, 5 పైసలు తీసుకున్నా కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు అవసరానికే తీసుకోవచ్చు, మనిషి అన్నాక పోనీ అవసరం ఏర్పడుతూ ఉంటుంది, మళ్ళీ గుర్తు పెట్టుకొని ఇచ్చేసేయాలి. రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధ పడవలసే ఉండును. చూసారా, రుణము ఉండకూడదు, డబ్బో గిబ్బో వాట్ ఎవర్ ఇట్ ఈస్. శత్రుత్వ శేషం కూడా ఉండకూడదు. తుంచేసేయాలి ఆ శేషాన్ని. తుంచడం అంటే మీనింగ్ క్షమించడమే కదండి. క్షమించడం కాదండి, ఆ శత్రుత్వాన్ని లో నుంచి శేషాన్ని ఉంచకూడదు. శేషము అంటే డివైడ్, అదేంటి రిమైండర్. ఆ శత్రుత్వాన్ని ఉంచుకోకూడదు. అదే అంటే దాని మీనింగ్ ఏంటి శత్రువుని ఉంచకూడదు అంటే? చంపేయండి. ఆ శత్రుత్వం అనేది ఇక ఉండకూడదు. ఆ శత్రువు ఆ మనుషులతోటి ఆ ఆ కర్మ నుంచి బయటపడేయాలి, బయటపడిపోవాలి. అదే అంటే కోపం పెట్టుకోకూడదు. అవన్నీ ఆ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి. కోపం పెట్టకూడదు, పెట్టుకోకూడదు అంటే అవతల వాడు వచ్చి చంపుతా ఉంటే కోపం రాదా? ఆ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి. సో కాబట్టి శత్రుత్వ శేషం అనేది ఉండకూడదు. దాంట్లో నుంచి తగిన బాధ లేదంటే బాధ పడవలసి ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. ధనము నందు పేరాస గల వాణి పేరాస గల వాణి నది హీనస్థితికి తెచ్చును. అది ధనము ఎందు గనక పేరాస కలిగి ఉంటే, ఎక్కువ ఆశ కలిగి ఉంటే నెక్స్ట్ జన్మల్లో వాడికి ధనహీనుడుగా, ధనము లేనివాడుగా హీనస్థితికి తీసుకుని వచ్చేస్తుందంట ఆ పేరాస. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును అని చెప్పేసి చెప్పారు. అది ఇక్కడ జరుగుతున్న విషయం.
ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 47వ అధ్యాయం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాం. ఎక్కువ టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్.